సాదిక్ గారు మ్యూట్ లో ఉన్నారండి. సాదిక్ గారు మ్యూట్ లో ఉంది. ఇప్పుడు ఇట్ ఈస్ అంటే ఈ కేటాయింపు లోపల వాళ్ళు ఏం చేశారంటే పూర్తి కేటాయింపులను పద్ధతులను టోటల్ గా చూపించారు. ఇప్పుడు విద్యారంగానికి కేటాయింపులు, రేపు కట్టబోయేటువంటి ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ను కడతాము, ఒక స్థాయి అంటే చాలా పెద్ద స్కూల్ కడతాము, కార్పొరేట్ స్థాయి స్కూల్ కడతాం ప్రతి నియోజకవర్గానికి మేనిఫెస్టోలో. అది దాన్ని మనము ఇప్పుడు దీంట్లో పెట్టారు. అంటే దీంట్లో దాన్ని వాళ్ళు ఏమి ఉటంకించలేదు, కానీ ఆ విద్యకు సంబంధించి ఇన్ని వేల కోట్లను పెట్టారు. డిపార్ట్మెంట్ మెన్షన్ చేశారు అంటున్నారు. అంతే. అంటే టోటల్ గా ఎట్లా మెన్షన్ చేశారు అనేది టోటల్ గా వాళ్ళు బడ్జెట్ యొక్క ప్రసంగంలో ఎక్కడ కూడా పేర్కొనలేదు. అది చాలా కీలకమైనటువంటి విషయాలను వాళ్ళు చెప్పడం మర్చిపోయారా, మరి ఎందుకు చెప్పలేదు అనేది తెలియదు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 76,000 కోట్లు మనకు ఏదైతే వ్యవసాయ రంగానికి ఉపయోగించారు 72,000 కోట్లు. ఈ 72,000 కోట్లలో 36 lakhs వరకు రైతు భరోసాకు పోతుంది, 36,000 వరకు రైతు భరోసాకి వెళ్తాయి, మరొక 40,000 దీనికి వెళ్తాయి. దేనికి వెళ్తాయి? రైతు రుణమాఫీకి వెళ్తాయి. 40,000 కోట్లు అటు పోతే 36,000 కోట్లు ఇట్లు పోతే అప్పటికే 76,000 కోట్లు అయిపోతాయి. అంటే సాదిక్ గారు ఒక చిన్న కరెక్షన్, ఐ థింక్ సతీష్ గారు కూడా దీనిపైన రెస్పాండ్ అవుతారేమో అని చూద్దాం. ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి పార్లమెంట్ లోక్సభ ఎన్నికల టైంలో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బట్ విక్రమార్క చెప్పినటువంటి ఈ బడ్జెట్లో మాత్రం కేవలం 15,470 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ నిధులతోటి మీరు చెప్పేటువంటి అంకెలతోటి ఒకేసారి రుణమాఫీ ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఈ రుణమాఫీ కూడా వాయిదా పడుతుందా? వీళ్ళు అనుకున్నటువంటి బడ్జెట్ లో ప్రవేశపెట్టడానికి ఏమైనా క్లారిటీ మిస్ అవుతుందా? లేదు, డైవర్ట్ చేస్తారండి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా తనకు ఉన్నటువంటి కేటాయింపులతో పనిచేయదు. ఏం చేస్తుందంటే డైవర్ట్ చేస్తుంది. ఎక్కడైతే మిగులు ఉంటుందో ఆ మిగులును వాళ్ళు ఏం తీసుకొస్తారంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళు ఆగస్టు 15 వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించాలి. ఏంటంటే ఎంత మందికి ఇస్తారనేది రుణమాఫీ అనలేదు, ఇంతమందికి ఇస్తాం, ఇన్ని వేల కోట్లు ఇస్తామని లేదు. అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారు, రుణమాఫీని ఆగస్టు 15 వరకు మేము ఇచ్చేసామంటారు. వాళ్ళంత బడ్జెట్ ని కేటాయించుకొని అందుకోసమని ఒక స్పష్టంగా ఇంతమందికి మేము రుణమాఫీ చేస్తాము అని వాళ్ళు ఏమన్నారు? ముందు రేషన్ కార్డు అన్నారు, తర్వాత మేము రేషన్ కార్డు లేకున్నా కూడా మేము పాస్బుక్ అన్నారు, పాస్బుక్ లేకున్నా కూడా మేము పరిలోకి తీసుకుంటాం అన్నారు. అంటే వాళ్ళు అక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి వాళ్ళకి మీరు అన్నట్టు ఒక విజన్ తో పోవట్లేదు. ఒక విజన్ కావాలంటే ఇంతకు ముందు గత ప్రభుత్వం చేసినటువంటి ఒక విజన్ నాకు కనిపిస్తుంది. ఏంటంటే ఒక సామాజిక సర్వే చేశారు వాళ్ళు ఇమీడియట్ గా. ఏం చేశారు? లాస్ట్ మన 10 years లోపల ఒక సామాజిక సర్వే జరిగింది. అది ఎంతవరకు ప్రభుత్వం ఉపయోగించుకుందో తెలియదు, కానీ అంటే దాంట్లో ఫెయిల్వర్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని చేయాలనుకున్నప్పుడు ఒక గట్టి సర్వే ఉండాలి, అందరి లబ్ధిదారులకు పోయేటట్టు కూడా ఆలోచన చేయాలి. అట్లా చేయకుండా ఉండడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజన్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏదో నామమాత్రంగా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లాలి, నామమాత్రంగా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లాలి, ఇచ్చాము అనుకుంటూ వెళ్తారు. అప్పుడు ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. అప్పుడు ప్రజల్లో అసంతృప్తి వచ్చినప్పుడు ఈ మనకున్నటువంటి ప్రతిపక్షాలు కానివ్వండి అవన్నీ కూడా గొంతెత్తి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే బడ్జెట్ కేటాయింపుల్లో వీళ్ళకి కరెక్ట్ గా మీరు అన్నట్టు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒక విజన్ లేదు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో బడ్జెట్ అనుకున్న దానికి ప్రతిబింబించట్లేదు, అనుకున్న స్థాయిలో ప్రతిబింబం అనేది కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరంటే ఒక డిస్కనెక్షన్ ఉంది, ఒక గ్యాప్ వచ్చి ఆ గ్యాప్ ని ఎట్లా ఫిల్ చేస్తారు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్. అయితే ఆ గ్యాప్ నేనేమనుకుంటున్నానంటే ఈ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఈ కేటాయింపులు చివరి వరకు ఈ కేటాయింపులు ఉండవు. ఈ కేటాయింపుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కూడా మిగతా విషయాల్లో మిగతా వాటి కేటాయింపులో డైవర్ట్ చేయడం జరుగుతుంది. చివరికి ఏం జరుగుతుందంటే మనకి చివరికి ఎక్కడైతే కేటాయింపుల లోపల అది ఉంటుందో
అక్కడ మనకు కొంత నైరాశ్యత, కొంత నిరాశ ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చేటువంటి అవకాశం లేదు. అవును. తర్వాత 1,00,000 ఉద్యోగాల రూపకల్పనకు సంబంధించి సపరేట్ ఒక మిషన్ చేయలేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు కాబట్టి చాలా కష్టం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ విషయం లోపల ఏం చేశారంటే మేము ఇన్ని చికిత్సలకు ఇంత పెంచుతాము అని చెప్పారు. ఆ చికిత్సలకు పెంచేటువంటి వాటి అవసరాలకు మరి ఆరోగ్యశ్రీకి ఎట్లా చేస్తారు, వైద్యంలో ఏ విధంగా పోతారు, వైద్య కళాశాలలు ఉన్నాయి, వైద్య కళాశాలకు సంబంధించినటువంటి ఊసులు లేదు. ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి సంబంధించి ప్రత్యేకమైన కేటాయింపులు ఎందుకు చెప్పలేదంటే ఒక్కటేసారి ఒక గంప గుత్తగా ఒక దగ్గర పెట్టారు మనీని. అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి ఒక వీలును కల్పించుకోవడానికి వాళ్ళ ఒక వెసులుబాటును దీన్ని ఉపయోగించారు. ఎట్లా ఉపయోగించుకున్నారంటే విద్యకి ఇంతే, ఆ విద్యలో ఏమేం చేస్తారో చెప్పలేదు, మేము అవసరమైనప్పుడు దాన్ని తీసుకుని చేస్తాం. ఇప్పుడు ఆరోగ్యానికి ఇంతే, ఆరోగ్యంలో ఏమేం చేస్తారో చెప్పలేదు, ఈ కేటాయింపులు చేయకుండా. ఈవెన్ వ్యవసాయ విషయంలో కూడా అదే కన్ఫ్యూజన్ వస్తుంది. వ్యవసాయ రంగానికి 8,000 కోట్లు అంటున్నారు తప్ప ఏ డిపార్ట్మెంట్స్ కి ఎంత అన్నది మాత్రం క్లారిటీ లేకపోవడం ఇప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అయితే రేపు